It's official. This is Priya and Priyanka. And yes, ఈ రోజు నేను టాటూ వేయించుకుంటున్నాను. అండ్ టాటూ సేమ్ యాజ్ యూజువల్ మా మమ్మీ వాళ్ళకి చెప్పకుండానే ఇదైతే అసలు మమ్మీకి డౌట్ కూడా లేదనమాట. సో ఇంటికి వెళ్ళాక నేను రియాక్షన్ పెడితే తీస్తాను. మమ్మీ అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే ఏం లేదు మమ్మీ జస్ట్ చిన్న ప్రమోషన్ ఉంది, చిన్న వర్క్ ఉంది అని చెప్పేసి వచ్చేసా. సో ఇప్పుడు నేను టాటూ ఎక్కడ వేయించుకుంటున్నాను ఏంటి అనేది కూడా నేను మిగతా వీడియోలో కంటిన్యూ చేస్తాను. చూద్దాం. ఇక్కడ పెయిన్ వస్తుందేమో నాకు తెలియదు, వస్తుంది. బట్ నేను ఇక్కడ పెయిన్ తీసుకుని తట్టుకోగలనంటే ఐ గెస్ నేను ఈ పెయిన్ కూడా తట్టుకోగలను. వావ్, నా డ్రెస్ చాలా పర్ఫెక్ట్ గా ఉంది, బట్ నా స్పెట్స్ నా లుక్ ని పాడు చేసేసిందే. ఎందుకక్క టెన్షన్లో ఉన్నావు? నువ్వు లెన్స్ కార్ట్ వారి ఫ్రీ లెన్స్ రీప్లేస్మెంట్ ఇనిషియేటివ్ వినలేదా? నీకు ఏ బ్రాండ్ ఫ్రేమ్స్ అయినా లెన్స్ కార్ట్లో లెన్స్ దొరుకుతాయి. అండ్ గెస్ వాట్, నువ్వు ఓన్లీ 199 రూపీస్ పే చేస్తే చాలు, అది కూడా ఫిట్టింగ్ ఛార్జెస్ మాత్రమే. వావ్, ఎంత బ్రాండ్ న్యూగా ఉన్నాయో. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, స్క్రాచ్ రెసిస్టెంట్ కూడానా. అండ్ డెలివరీ జస్ట్ 2 to 3 days లో వచ్చేసింది. ఎవరికి తెలుసు న్యూ స్పెట్స్ అప్గ్రేడ్ చేసుకోవడం ఎంత సింపుల్ గా ఉంటుందని. లెన్స్ కార్ట్ మేక్స్ ఇట్ స్టైల్, సింపుల్, కంఫర్ట్, స్మార్ట్ చాయిస్. నొప్పి వస్తుంది, కానీ నొప్పి వస్తుంది ఏమో తెలియదు ఎందుకు. నాకేమో నొప్పి వచ్చేస్తుంది, బట్ ఐ వాజ్ యాక్టింగ్ లైక్ కూల్. ఓకే, ఏం లేదు, అంత నొప్పి ఏం లేదు అని. ఎందుకంటే పక్కన తేజ ఉన్నారు. మళ్ళీ నేను ఏమైనా ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది అని చెప్తే వద్దు టాటూ, అందుకే వద్దానని మళ్ళీ మమ్మీకి ఫోన్ చేసి లేదు అంటే ఇంటికి వెళ్ళాక కూడా చెప్తాడు కదా ప్రియాంకకి ఇంత నొప్పి వచ్చింది అనేసి. సో అందుకే ఐమ్ జస్ట్ యాక్టింగ్ కూల్ అనమాట. ఓకే అన్నట్టు. बात कर कुछ बता, दर्द हो रहा है? ఒక్కొక్క దగ్గర నొప్పి ఒక్కొక్కలాగా ఉంటుంది. दर्द दे रहा है पर आई कैन बेर. మీరిద్దరు ట్విన్స్ కదండి? మీ సిస్టర్ కదా? అంటే తను నాకన్నా పెద్ద, తను వేసుకుంటే కదా. అండ్ యాక్చువల్గా అయితే నేను ఎంత పెయిన్ అయినా సరే బేర్ చేయగలను. అది ఈవెన్ ఎమోషనల్ పెయిన్ అయినా, ఫిజికల్ పెయిన్ అయినా, ఏమైనా సరే. అండ్ అది కాకుండా ఒకవేళ మనకి బాగా నచ్చింది ఏమైనా మనకి కావాలి అనుకుంటే మనం ఎంత నొప్పి అయినా భరిస్తాము. అండ్ నాకు మాత్రం టాటూస్ చాలా అంటే చాలా ఇష్టం. ఫైండ్ అయిపోయింది మీనింగ్. अगर इसका मतलब नहीं बोलूँगी, मम्मी मुझे मार देगी. बोलते नहीं यार, अगर मैं मर जाऊंगी तो तुम मुझे वहाँ आके ढूंढना, यहाँ आके ढूंढना. दिस इज दैट, दिस इज व्हाट मीन्स. अब तो हालत टाइट हो गया. కానీ అయిపోయింది కదా ఆల్మోస్ట్ అయిపోయిందంటే అయిపోయింది. అయిపోయింది. అమ్మో
కానీ చాలా ఫాస్ట్గా అయింది. ఓకే ఇంకెన్ని వర్డ్స్ ఉన్నాయి? వేవ్స్ ఉంది ఇంకా. వేవ్స్ ఒకటేనా? ఓకే వేసిన దగ్గర నొప్పులు సైడ్స్ వస్తున్నాయి నొప్పి. వస్తుంది ఇంకా. ఇంకా ఈ పక్కన కూడా రాలేదు. అంటే నర్వ్స్ ఉంటాయి కదా, నర్వ్ ఎక్కడి నుంచి ఎవరైనా ఉంది అంతా వస్తుంది. ఓకే అంటే ఈ పార్ట్ కాకుండా ఆ సైడ్లు ఆ సరౌండింగ్స్. నాకు టాటూ అంటే జస్ట్ డిజైన్ కాదు, ఇట్స్ అ స్టోరీ. ఇంక్లో లాక్ అయింది. ఎవ్రీ లైన్లో ఒక మెమొరీ, ఎవ్రీ షేడ్లో ఒక ఎమోషన్. మా ఇంట్లో వాళ్ళ రియాక్షన్ షాక్ అయినా సరే నాకు మాత్రం ఈ టాటూ ఒక లైఫ్ లాంగ్ రిమైండర్. లైక్ హౌ ఫార్ ఐ కేమ్, హౌ స్ట్రాంగ్ ఐ హ్యావ్ గ్రోన్. స్కార్స్ అన్నీ ఫేడ్ అయిపోతాయి కానీ టాటూస్ రిమైండ్ ఫర్ ఎవర్, లైక్ చాప్టర్ ఆఫ్ మై జర్నీ. అండ్ అలానే నేను ఎన్ని స్టోమ్స్ని ఫేస్ చేసినా సరే స్టిల్ ఐ సర్వైవ్డ్. సో ఐ లైక్ టాటూస్. हो गया हो गया देखिए కూడా నేను సో ఇక్కడ ఎక్కువ పెయిన్ వస్తుందంట. అంటే నేను బాగానే పెయిన్ బేర్ చేశానా? అంటే చాలా పెయిన్ వస్తుంది ఇక్కడ. బాడీ అన్ని పార్ట్స్ పోతున్నా రిప్స్ మీద రాదు, ఎక్కువ పెయిన్ వస్తుంది. बेस्ट. मुझे दिख नहीं रहा ठीक से. ఇంకెప్పుడవుతుందా అని అనిపిస్తూ ఉన్నది. ఎప్పుడెప్పుడు వెళ్ళి చూసుకుందామా మిర్రర్లో ఎలా వచ్చిందా ఏంటని. బట్ చాలా బాగా వేశారు నాకు టాటూ మాత్రం. అండ్ నేను అడ్రస్ అండ్ మిగతా రిమైనింగ్ లింక్స్ ఇన్స్టాగ్రామ్ అవన్నీ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నేనేమో అనిపించుకుంటే వేయించుకుంటే అన్న ఏమో షాక్ అయినాడు. బాగానే వేయించుకుంటున్నావు నువ్వు, ఎందుకంటే ట్రిప్స్ మీద వేయించుకుంటే ఎక్కువ పెయిన్ వస్తుంది, అక్కడ 10 out of 9 ఉంటుంది పెయిన్ అని అన్నారు. బట్ యూనో ఐ క్యాన్. సో ఇట్స్ ఫైనల్లీ డన్. ఇప్పుడు ఫోమింగ్ చేస్తారు కదా, సో ఫోమింగ్. సో ఇక్కడ ఏమొచ్చి బెస్ట్ ఫ్రెండ్ గోల్స్ టాటూస్ ఉంటాయి కదా, అలా వేయించుకున్నాము. దానికే మాకు చాలా టైం పట్టింది. యాక్చువల్లీ మేము టాటూ వేయించుకున్నప్పటికీ మాకు ఎక్కువ టైం పట్టలేదు, జస్ట్ 10 to 5 minutes. ఈ టాటూకి అయితే నాకు ఒక 10 minutes కూడా పట్టలేదు. అండ్ బిఫోర్ టాటూకి అయితే ఒక 15 minutesలోనే అయిపోయింది. బట్ మేము ఎంచుకోవడం అంటే డిసైడ్ అవ్వడంలోనే మాకు టైం పట్టేసింది. నేను ఒక 4-5 పెట్టుకున్నాను. నాకు ఆ 4-5లో ఏం వేయించుకోవాలా అని అర్థం కాలేదు. బట్ లైక్ నా మనసు అయితే అప్పటికి ఒక దాని మీద ఉండేది, నాకు ఇదైతే కావాలి అని. సో మనం వేయించుకోమని ఆలోచిస్తాం కదా, ఓకే ఇది నాకు బాగుంటుందా లేదా, ఇది ఓకేనా కాదా, అది మీనింగ్ అండ్ ఆల్. నాకు మీనింగ్ఫుల్ టాటూస్ ఉంటేనే ఇష్టం. మోస్ట్లీ టాటూస్ ఎవరైనా సరే మీనింగ్ఫుల్ ఉన్నవే వేయించుకుంటారు. యాక్చువల్లీ నాకు ఇక్కడ నొప్పి ఎక్కువ అనిపిస్తుంది, అక్కడ నొప్పి అర్థం కావట్లేదా లేదంటే అది తెలియట్లేదు. సో ఈ మేడం కవరప్ టాటూ వేయించుకుంటుంది. ఎవర్రా నీకు అక్కడ కట్ చేసుకోమన్నారు? ఎవరు? నాకు తెలుగు రాదు, నాకేమీ రాదు. ఓకే हेलो बोलो कि ये सब नहीं करना चाहिए, कभी ऐसे काटना नहीं चाहिए. बोलो ये सब कभी नहीं करना चाहिए. घटिया लोगों के लिए तो बिल्कुल है. సో ఆ ట్యూలిప్ టాటూ వేయించుకుంటుంది. చాలా చాలా చూసింది ఏం వేయించుకోవాలని. సో ఫైనలీ అదే బాగుంటుందని చెప్తే అది వేయించుకుంటుంది. యాక్చువల్లీ నాకు ట్యూలిప్స్ అంటే చాలా ఇష్టం, అందుకే తనకి సజెస్ట్ చేశాను. నొప్పి వస్తుంది మరి, నొప్పి వస్తే మరి తట్టుకోవాలి. ఒక్క లైన్కేనా? ఇక్కడ చూడు, మాట్లాడు. నన్ను అన్నావు కదా మాట్లాడని. तेलुगु रादू. तुम बात करो ना, मुझे बोली थी ना बात करो करके. अयो हाँ तुम हाथ में हिला दो. अरे वो थोड़ा तो ये नहीं था क्या?
पहले से ही उधर थोड़ा तुमने काट लिया आराम से, तुम ये पेन बेर नहीं कर पा रही हो. आई थिंक दैट इज मोर पेनफुल देन दिस. एक ब्लेड मारने से कुछ नहीं होता, ये थोड़ा 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 थोड़ा. देखो इधर, देखना. हेलो गाइस. और हाँ, తెలుగులో నీకు ఏ వర్డ్స్ చెప్పు. తెలుగు तुझे क्या क्या वर्ड्स आता है? ఏం చేస్తున్నావు? हम्म తిన్నావా? हम्म गाली आती है बोलो. छोटे छोटे बच्चे हैं. एक दर्द सहने, एक दर्द क्या बोली थी? एक दर्द छुपाने के लिए दूसरा दर्द सहना पड़ता है. ఒక నొప్పి దాచుకోవడానికి ఇంకో నొప్పి ఓర్చుకోవాలి. అదే ఏదో ఒకటి చాలా కష్టం ఉంది తెలుగులో. एक दर्द सहने, एक दर्द क्या बोली थी? एक दर्द छुपाने के लिए दूसरा दर्द सहना पड़ता है. ఒక నొప్పి దాచుకోవడానికి ఇంకో నొప్పి ఓర్చుకోవాలి. అదే ఏదో ఒకటి చాలా కష్టం ఉంది తెలుగులో. ఎందుకు ముఖం దాచుకుంటున్నావు? क्या? क्या बोली, समझ में नहीं आया? नहीं, मैं बोल रही थी तुम बहुत सुंदर हो. कुछ भी. సో తిను నేను సేమ్ గానే వేయించుకుంటున్నాము. क्यों सेम सेम डलवा रहे हैं? Because तुम तो जाने के बाद मुझे भूल भी जाती हो. कितनी झूठी है ये. तू भूल जाती है, मैं थोड़ी. मैं तुझे मैसेज कॉल करती रहती हूँ, तू ही नहीं उठाती. तुझे कोई काम काज नहीं होता क्या? कॉलर मैसेज करती रहेगी. नहीं. पढ़ लो, IAS वाईएएस बन जाओ. ठीक है. చూద్దాం ఈ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో. थोड़ा सा. इसके उतना तो नहीं है ना? कम है. सो इनकी कम है बोलिए. अरे वो सिंगल से लाइन रहता है. చూపిటాటు మమ్మీకి చూపించా నీకోసం. సరే ఇచ్చి మేము కుట్టించుకుంటుంది. చూపించేది అదే అంటే చూపించు. బో అది కాదు, ఇంకోటి అంటే చూపించే. వేసుకోండి. ఎక్కడ? ఎక్కడ అడుగు, నేను వద్దని చెప్పాను. నేను అట్లా ఎక్కడ వేసుకున్నావు ప్రియాంక? అడిగిందని చెప్పు సమాధానం. तुमको तो कितना मना करने पर तुम तो सुधरेगी नहीं ना. అంటే ఎంత చెప్పినా నువ్వు మారవే. టాటూ వద్దంటే నువ్వు టాటూ షాప్ దానికోసం వెళ్ళాను ఈరోజు. ఏం పేరు చెప్పలేదు, నువ్వు ప్రమోషన్ దానికే ఉందని. నాకు వేరే ప్రమోషన్ ఉందని చెప్పింది. అంత మళ్ళీ విడిగొచ్చేగా తయారవక చెప్తున్నా నీకేనా. నాకు తెలియదమ్మా. చాలా గౌరవంగా చెప్పేసుకో. అంటే నీకు అంత కూడా లేదుకి నాకు చెప్పాలి అని. అది ఎవరితో పనికిరాన్నది ఇంకేనమ్మని చెప్పాలి అంత అవసరం లేదు. నాకు రియాక్షన్ అవసరం లేదు. నాకు అసలు యాక్షన్ మండిపోతుంది తెలుసా ప్రియాంక. మంట వచ్చేస్తుంది. ఈ ఒళ్ళంతా ట్యాటూ వేసుకుని అది కూడా నీకు ఉండిపోయింది. మాటే ఆడక, అసలు మాటే ఆడక. నువ్వు అర్హత కూడా కోల్పోయావు. దేనికి వెళ్తా ప్రమోషన్ క్యా ప్రమోషన్ అంటే చెప్తూ నీకు నోరు దెబ్బ దేపోతుందా? అంత ఘోరమా? వేయించుకొని వస్తావని నచ్చినట్లు చేస్తున్నా ప్రియాంక. చూసి ఎక్కడ ఎలా రెచ్చిపోకండి, ముందే చెప్తున్నాను నేను. ఎవరు లేదు ఎలా అందరూ ట్యాటూ వేసుకుని తిరుగుతున్నారా? నాకు సంబంధమా? తేజ కోడికి వేసుకున్నాడు. నేనే వేసుకుంటలేదు, నాకు తెలియదు. అయినా సరే అలాగైతే వేయించుకోండి. తర్వాత మరి నీ మొగుడు వేయించుకోగా, నీ కొడుకుదో నీ కూతురు అందరిది వేయించుకో. ఒళ్ళంతా ట్యాటూ సరే సరే ఒళ్ళంతా ఒక్క మచ్చం చేసేదే ఒక్కటే ఉండాలి. 20 వేసుకుని తిరగడు ఎవడున్నా. ఎక్కువ చూపించుకుంటే దేవుడు
చెప్తాను కదా చెప్పుతో కొత్త ఒక్కతన ఇంకా నా దగ్గర మళ్ళీ ఇంకా ఆర్గ్యుమెంట్ చేస్తాను ఇంకా సిగ్గేనే లేదు మళ్ళీ నువ్వు చేసింది కాకుండాను తెల్లవారు వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు దాగా దేనికి ఈ పిల్ల అన్ని తెలిసి కూడా చెప్పదు మమ్మీ, అంటే నాకు మీకు చెప్పాలని ఉండదు ఏమీనే మమ్మీ ఫస్ట్ సీఎంఆర్ అన్నావా అడిగితే ఆ ఉంది ఇంకోటి బట్టల టాటూ షాపింగ్ వేయించుకుంటాను అని ఉంది. అనింది. మరి మమ్మీకి బట్టలు చెప్పవా ఉంది. అంటే మమ్మీకి సర్ప్రైజ్ అన్నది అంతే. దేనికోసము సర్ప్రైజ్ అయిపోవాలా నువ్వు మంచి పని చేస్తున్నా ఏ సర్ప్రైజ్ స్టేటస్ నాకు టాటూ ఎలాగేయించుకుంటే నాకు తెలియదు, అది నీ మీద ఒకటి నాకు అలా తెలియదు. తేజ కూడా అక్కడే లేయించుకున్నాడు సరే మర్చిపోయాను అది నీ మొక్కలు వాడు అక్కడికి తీసుకున్నాను అయినా నేనైతే ఇల్లు సరిపోతాను నేను నచ్చినట్లా ఉన్నాను ఇక్కడ అందుకో పరిగెట్టి వచ్చేసాడు వేయించుకున్నాను. ఎలా ఉంది ప్రియా, బాగుందా చెప్తే. టాటోస్ అనుకున్నాను నువ్వు టాటూ వేయించుకుంటాను అన్నప్పుడే ఎలా వేయించుకుంటది అంటే నా మైండ్ లోకి ఆబ్వియస్లీ తెలిసిపోతుంది, నేను ఏదైనా చేస్తే నీకు అది ముందే తెలిసిపోతుంది. నాకు అర్థమైపోతుంది ఇమాజినేషన్ నువ్వు మమ్మీకి చెప్పొద్దు మమ్మీకి అబద్ధం చెప్పేసినప్పుడు నాకు అర్థమైంది ఏదో చేయబోతుందని చెప్పేసి. అందులో మమ్మీ వద్దు అంటే నేను టాటూస్ వద్దు ప్రియ అంటారు. నేనే టాటూ వేయించుకోవడానికి ఎంత ఆలోచిస్తున్నాను. మమ్మీకి చెప్పొద్దన్నా సార్ చేసేద్దాం అవ్వకుండానా. చెప్పకపోతే తెలియకుండా అనుకోద్దా నువ్వు ఏదో ఫోటో చెప్పొద్దంటే నేను అప్పుడు కొంచెంసేపు ఆగి తర్వాత చెప్తామని అనుకున్నాను. ఇప్పుడు రైతు కొడుకు తర్వాత రైతు కొడుకు ఏ రైతు కొడుకున్నా ఒకటే కదా. ఆయన నేనేం చేయకపోయినా మమ్మీ నన్ను తిడుతున్నాడు కదా, ఏదో చేసి తిట్లు కదా బెస్ట్ కదా. మమ్మీ ఎక్కువ ఆ డైలాగ్ కోపం అయిపోయింది. ఏది అదే దేవుడి టాటూలు చూపిస్తా. అమ్మో అయినా టాటూ నాకు ప్రాబ్లం నీకంత ఉపయోగపడదు. మనకు నచ్చిన దానికోసం మనకి ఎంత నొప్పైనా భరించగలం, అది ఎంత హర్ట్ చేసినా మనం భరించగలం. ఫైండ్ మీ ఇన్ ద వేవ్స్, దానికి అర్థం తెలుసా? నన్ను అలల్లో వెతుకు. I'm not here in this world, then you can find me there. బాగుంది కానీ చాలా చాలా బాగుంది. నాకు ఇష్టం టాటూ చేయించుకోవడం కానీ నాకు నేను ధైర్యం లేదు ఎందుకంటే నొప్పి ఏం భరించలేను. నేను ఆల్రెడీ ఇక్కడ ఉన్న నొప్పి తీసుకున్నాను. యాక్చువల్లీ రిప్స్ మీద అంట 10 out of 9 వస్తుంది అంట పెయిన్, అంటే అంత ఎక్కువ పెయిన్ వస్తుంది. అదే అంత పెయిన్ నాకు తీసుకునే ధైర్యం అయితే అస్సలు లేదని. నువ్వు వేయించుకుంటే నేను పడిపోయినదాన్ని, మా అది ఆలోచించినమ్మో నేనే భరించలేకపోతున్నాను అనుకుని యాంగ్జైటీ తీసుకొని స్ట్రెస్ తీసుకొని పడుకునేదాన్ని. నేను కాబట్టి హ్యాపీగా వేయించుకొని వస్తాను. లాస్ట్ టైం లాగా అయినా సరే నాది నాకు ఓపికలేదు సీరియస్లీ. అసలు నాకు ఇక్కడ వేయించుకునేసరికి నీ వల్ల నాకు హెడేక్ వస్తుంది. ఇంకా నాకు అంత టాటూస్ చిన్న చిన్న అంటే వేయించుకోగలను. నేను రిప్స్ దగ్గర ఇక్కడ అక్కడ అంటే సినిమా లేదు కాబట్టి సో నాకైతే నచ్చింది. అండ్ అలానే కమెంట్స్లో మీరు కూడా చెప్పండి ఎలా అనిపించింది. ఏదైనా నా ఒపీనియన్ ఏంటంటే ఎవరికి ఏది నచ్చింది అది చేయడంలో తప్పలేదు. ఇప్పుడే చేయగలం, ఇప్పుడే మనకి లైఫ్ ఉన్నంత వరకు మనకు నచ్చినట్టు ప్రోగ్రామ్ అస్సలు తప్పలేదు. సో ముందైతే నాకు టాటూస్ వేయించుకుంటా అంటే వద్దని దానిక నేను ఇది తప్పక చచ్చినట్టు వేయించుకునేదాన్ని. బట్ ఇప్పుడు టాటూ వేయించుకుంటా అంటే నచ్చింది చేయడంలో తప్పే ఉంది, తప్పుగా ఏమీ చేయట్లేదు కదా. మనకు నచ్చింది మనతో మనం చేసుకున్నప్పుడు అస్సలే తప్పలేదు. సో నాకు ఓకే అనిపించింది. అండ్ టాటూస్ లవర్స్కి ఆబ్వియస్లీ నచ్చుతుంది ఎందుకంటే మా హస్బెండ్ కూడా ఫుల్ టాటూ లవర్స్. ప్రియాంక కూడా నాకు ఉంది. నేనైతే ఒకసారి ఏదో వీడియో చూస్తున్నాను ఇక్కడంతా టాటూస్ ఉంటే నేను అవన్నీ టాటూస్ మొత్తం వేయించుకున్నాను కూడా. అంత నా సినిమా లేదు నాకు తెలిసిన అంత లేదు అంతే. బట్ ఇట్స్ సో ఇది ట్యాన్ చాలా గట్టిగా ఉంది ధైర్యం. You're strong. I'm strong. You have to say. డాడీ చూపించవా? ఇంకెవరు చూపించలేదు మమ్మీకి, నీకే. చూపించి నీకు ధైర్యం లేదు డాడీ చూపించండి ఏదో సేవిస్తున్నాను. అదే కదా, ఇంకా మళ్ళీ టాటూ అనేసి బెటర్ డాడీ వీడియో చూస్తాడులే డైరెక్ట్ గా. వీడియో చూస్తారు అప్పుడు
సో ఓకే, అండ్ అలానే చాలా మంది మా హెయిర్ కేర్ వీడియోస్ కూడా అడుగుతున్నారు. సో ఇవి కూడా మేము చెయ్యాలి. యాక్చువల్లీ హెయిర్ కేర్ అనేది మేము మా చిన్నప్పటి నుంచి ఎలా కేర్ తీసుకున్నాం ఏంటి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ చెప్పాలంటే నాకు ఒక ప్రాసెస్ ఉంటుంది. సో దానివల్ల మేము వీడియో చేయలేకపోతున్నాము. సో ఏదో ఒకటి చేద్దామంటే ఏదో ఒక ఇష్యూ వల్ల మాకు అది డిలే అవుతుంది అంతే. బట్ షూర్గా నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే చేస్తాను. సో ప్లీజ్ వెయిట్ చేయండి. అండ్ మా హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే డెఫినెట్లీ కాదు, రియలే. సో అసలు ఇది ఎలా గ్రోత్ అయింది, అసలు మేము ఏం చేసాం, చేసామా లేదా అనేది మేము నెక్స్ట్ వీడియోస్లో చెప్తాం. సో ప్లీజ్ నా కోసం వెయిట్ చేయండి. అండ్ ఐ హోప్ మీకు మా ప్రియాంక వేసిన టాటో కూడా నచ్చే ఉంటుంది. తను చాలా ఇష్టంతో వేయించుకుంది. సో నేను ఇష్టమైన వాళ్ళకి నేను నచ్చుతుంది. ఎవరు అన్నెసరీగా నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి, తను ఫీల్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. లవ్ యూ, బై బాయ్.